కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కింలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 45వ భాగం 15/5/20 సంచలనం కలిగించిన పంజరం నాటకం. ఈ దశాబ్దంలో ఔత్సాహిక సంఘాలచే ఆదరింపబడిన ప్రసిద్ధ నాటకం 1956లో వచ్చిన పంజరం. రచన అవసరాల సూర్యారావు గారు, ఒక కాలేజీ లెక్చరర్. ఆయన కథలన్నీ మనం లైవ్ చేశాం. ఒక కాలేజీ పుకార్లు విని భార్య శీలాన్ని శంకించి ఆమెను పరిత్యజిస్తా. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం లేని పరిస్థితులు. ఆమె గత్యంతరం లేక జీవన భృతి కోసం ఒక హాస్పిటల్లో నర్సుగా చేరి పనిచేస్తుంది. అక్కడ ఆదర్శవాది అనుకున్న ఒక డాక్టర్ వలలో చిక్కుకొని అతనితో కలిసి ఉంది. అతడు మోసగాడని, సంఘానికి చేడ పురుగని కొద్ది రోజుల్లో పంజరంలో పక్షిలా తల్లడిల్లిపోతూ. ఈ స్థితిలో పశ్చాత్తప్తుడైన భర్త చిత్త చాంచల్యం చెందిన రోగిలా ఆ డాక్టర్ దగ్గరకు చికిత్స కోసం వచ్చి డాక్టర్ను విద్రోహిగా నిరూపి భార్యను స్వీకరిస్తారు. పోలీసులు పట్టుకుపోకముందే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంటారు. ఇది అందులో వృత్తం. షేక్ నాజర్ ఆసామీ నాడు బుర్రకథ సామ్రాట్టుగా యావదాంధ్ర కీర్తినార్జించిన షేక్ నాజర్ రచించిన ఆసామి 1954 నాటకం దున్నేవాడికే భూమి దక్కాలని చెబుతూ నేటి మధ్యతరగతి మనస్తత్వాన్ని, ఆయన వాళ్ళ ఆశలు, కోరికలు, ఊహలు యథార్థ జీవితంలో ఎలా విచ్చిత్తై నానాట తను ఆసామిగా మనలేక కూలీగా, పాలేరుగా, చివరకు బికారిగా ఏ గోడ నీడనో రాలిపోయే స్థితికి ఎలా దిగజారిపోతున్నాడు చెప్పాలని నా ప్రయత్నం అన్నారు నాజర్. తన ముందు మాటలో రచయిత ఈ మేరకు సఫలీకృతులయ్యారు కూడా. ఈ నాటకంలో ప్రతి రంగంలో పాటలు భావస్ఫోరకంగా ఉంటూ రసావిష్కరణకు ఆలంబంగా ఉంది. నలుగురిని మెప్పించిన నరసరాజు నాటకం. డివి నరసరాజు గారు ఫెరెన్స్ మెల్లార్న్ ది ప్లే ఈజ్ ద థింగ్ అనే నాటక ఆధారంగా నాటకం అని 1950లో రచించారు. అపార్థం చేసుకున్న కారణంగా ప్రమాదంలో పడిన ప్రేమికుల జంటను రక్షించటానికి ఒక నాటక రచయిత ఒక నాటకం రాసి తద్వారా అపార్థాలకు తొలగింపచేసి వారి ప్రణయ అనుబంధాన్ని నిలపటం ఈ నాటకంలోని కథావస్తువు. ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఈ నాటకానికి బహుమతి వచ్చింది. ఒకరి ఆస్తి తనకు వీరునామా వల్ల సంక్రమించబోతోందని తెలుసుకున్నప్పుడు మధ్యతరగతి మనుషులు సంభవించే భౌతిక మానసిక పరిణామాలు, వింత ప్రవర్తన, హాస్య ధోరణిలో చిత్రించబడిన నాటకం. వీరునామా 1957. సీన్ ఒకాసి, జూనో అండ్ పీకాక్ అనే దానికి అనుసరణ ఈ నాటకం. నరసరాజు గారు వాపస్ హౌస్ ఫర్ సేల్ అనే నాటికి కూడా రాశారట, మనకి తెలియదు. అవినీతిని అంతం చేసే ఆకాశరామన్న నాటకం. గోగోల్ ఇన్స్పెక్టర్ జనరల్ అనే నాటకాన్ని అదే పేరుతో రెంటాల గోపాలకృష్ణ, ఆకాశరామ వాళ్ళ అబ్బాయి, రెంటాల గోపాలకృష్ణ అబ్బాయి, రెంటాల జయదేవ్ వాళ్ళ చెల్లెలు కూడా ఒక ఆవిడ ఉంది. ఆకాశరామన్న పేరుతో బెల్లంకొండ రామదాస్ గారు 1956లో అనువదించారు. పురపాలక సంస్థలో ఉన్న అవినీతి, అవకతవకలు తనిఖీ చేయటానికి ఇన్స్పెక్టర్ జనరల్ వస్తున్నాడని తెలుసు అతన్ని వల్లో వేసుకోవటానికి అన్ని రకాలైన ఉపాయాలు ప్రయోగించడం. ఆ ప్రయత్నంలో మొదటి నకిలీ అధికారి చేతిలో మోసపోవడం, చివరి క్షణంలో అసలు అధికారి వస్తున్నాడన్న వార్త విని హతాశులు కావటం,
ఇలాంటి సన్నివేశాలు పురపాలక సంఘంలోని లొసుగుల్ని, పాలకుల ముసుగుల్ని ఎత్తి చూపే హాస్యప్రధానమైన నాటకం ఇది. ప్రఖ్యాతి వహించిన ప్రేక్ష శ్రీరామ్మూర్తిగా పడి కాళరాత్రి తెలుగులో మొదటిసారిగా అపరాధ పరిశోధక నాటక రచన శ్రీకారం చుట్టిన ప్రేక్ష శ్రీరామ్మూర్తి గారు ఫ్రెడరిక్ నాట్ డయల్ ఎం ఫర్ మర్డర్ అనే నాటకానికి అనుసరణ పని 1957 నా భార్యను అనుమానించి ఆమెను హత్య చేయించాలని భర్త విఫల ప్రయత్నం చేయటం ఈ నాటిక ఇతివృత్తం. ఇదే కూడా మనకి రామ్ గోపాల వర్మ ఎవరో సినిమా కూడా తీశాడు. అలాంటి వీడు జేడి చక్రవర్తి, జయసుధ అందులో తీశారు. హెబార్ట్ ఇర్వింగ్ రచించిన ది హాక్ ఐలాండ్ నాటకాన్ని అనుసరించి కాళరాత్రి అనే నాటకాన్ని రాసి దీనిలో కథావస్తువు కూడా భార్యను అనుమానించే భర్త దారుణ కృత్యం గురించి ఏ సన్నివేశంలోనూ సుదీర్ఘ సంభాషణలు ఉండవు. సస్పెన్స్ నాటక నిండా ఆవరించి ఉంటుంది. కాళరాత్రి నాటకాన్ని జేవి రమణమూర్తి బృందం వారు, పని నాటకాన్ని కె వెంకటేశ్వరరావు రసన సమాఖ్య వాళ్ళు అద్భుతంగా ప్రదర్శించేవారు. 100 నాటకాల రచయిత డాక్టర్ కొర్రపాటి గంగాధర్. ఆంధ్ర నాటక చరిత్రలో డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారికి ఒక ప్రత్యేక స్థానం. 100కు పైగా నాటికలు రాసిన వారు ఆంధ్ర నాటక సాహిత్య రంగంలో ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి. ద్వితీయ స్థానం కొడాలి గోపాలరావు గారు. ఈయన కూడా సుమారు 100 నాటికలు రాశారు. వీరిద్దరి రచనల గురించి తెలుగులో సిద్ధాంత గ్రంథం వెలువడకపో ఆశ్చర్యవాహం. ఇప్పటి కూడా వచ్చి ఉండదు. 1950-60లో కొర్రపాటి వారి నాటికలు ఆంధ్రదేశాన్ని ఊతలుగి. వీరి నాటికలు సంవత్సరం పడవు. ఏ పరిషత్తులోనూ, ఉత్సవాల్లోనూ, కాలేజీల్లోనూ, హైస్కూల్ వార్షికోత్సవాల్లోనూ ప్రతిరోజు ఏదో ఒక మూల ప్రదర్శింపబడుతూ ఉంది. అలాంటి అసాధారణ గౌరవం ఆంధ్రదేశంలో కాదు, భారతదేశంలో ఏ నాటక రచయితకు దొరకలా లభించారు. అదే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇతివృత్తాలు. తెలుగు కోసం క్షణం మాత్రమేనని తెలుగువారి కోపంలో ఉన్న తెలుగు కోపం క్షణం మాత్రమేనని తెలుగువారి కోపంలో ఉన్న వైలక్షణాన్ని ఆవిష్కరించే హాస్య నాటిక 1957లో వచ్చి సంసార బంధం, బంగారు సంఖ్యల వంటివని బంగారు సంఖ్యలు నాటికల్లో వివరించి ఈ 2 నాటికలు వరుసగా ప్రదర్శిస్తే నాటకము. అంటే మొదటి నాటిక పెళ్లికి పూర్వం, రెండోది పెళ్ళ తర్వాత సీరియల్. ఇలా గుడుసు నాటకం రాసే పద్ధతి గంగాధర్రావు గారి ఆద్యులు. పెళ్లి చూపుల కోసం స్నేహితులతో కలిసి బయలుదేరిన ఓ యువకు తప్పు అడ్రస్కు వెళ్ళి పిచ్చి డాక్టర్ చేతిలో పడటం, దాని పర్యవసానం హాస్య సన్నివేశాల కదంబం పెళ్లి చూపులు. కడుపుబ్బా నవ్వేసి 1954లో కొర్రపాటి నాబాబు నాటిక వెలువడి దీన్ని నాటకంగా కూడా కొందరు ప్రదర్శించి పితృవాత్సల్యం ఇతివృత్తంగా తీసుకొని మలచిన నాబాబు ప్రయోగపరంగా పేరు తెచ్చుకొని యుద్ధోన్మాదులను, దురాశకు, స్వార్థపరత్వానికి సంకేతం యుద్ధం. యుద్ధం వల్ల బాగుపడేది పెట్టుబడిదారు, నష్టాలకు లోనయ్యేది సామాన్య ప్రజలు. ప్రపంచమంతా ఒకే జాతి అనే భావం యుద్ధ రాకాజిని భూస్థాపితం చెయ్యాలి, విశ్వశాంతిని కాపాడాలి అనే ప్రబోధం ఉంది. కొర్రపాటి ప్రార్థన అనే 1954 నాటి బడుగు జీవితాలకు కనువిప్పు కలిగించిన అప్పస్వామి నాటకం. అట్టడుగు వర్గాలను ఈ సమాజంలో పట్టి పీడించే సమస్యల మీద దృష్టి పెట్టి కనువిప్పు కలిగించే రకంగా రచనలు చేసిన వాళ్ళు కారెపు అప్పల స్వామి గారు గణనీయులు. డబ్బు తేలిగ్గా సంపాదించాలని ఆశతో
ఊరి డబ్బులు కూడా బ్రాకెట్ కోసం ఖర్చు పెట్టి జీవితాలను దుఃఖమయం చేసుకునే అమాయకుల బలహీనత వర్ణించే ఈ రోజు బ్రాకెట్ 1957 పేకాడ దుర్వ్యసనం వల్ల కలిగే అనర్థాలు కట్ జోకర్ నాటికలో వ్యక్తం చేస్తారు. పెళ్లి కొడుకులు అనేది 1959, కళాకారులు కూడా అదే సంవత్సరం, సంఘర్షణ కూడా అదే సంవత్సరం. నేరస్తుడు ఎవడు బలిపీఠం మొదలైన అప్పలస్వామి గారి రచనా పరంపరలో హితశ్రీ విముక్తుడు 1958లో నాటిక చెందదైన ప్రదర్శనానుకూలత సందేశ గౌరవం ఉన్న నాటిక. ఒక నిరుద్యోగి పరిస్థితులకు ఒత్తిడి కారణంగా దొంగతనం చేసి ఆ నేరానికి తన అంతరాత్మ ఎదురు తిరగటం దొంగిలించిన సొమ్ములు అదే స్థానంలో ఉండి ఆ ప్రలోభం నుంచి తాను విముక్తుడైనట్టు గాలి పీల్చి మనోదౌర్బల్యానికి లోనైన మనిషి చేత అవసరం చేయించే వింత విన్యాసం విముక్తుడు నాటికలో నేర్పుగా చిత్రించబడ్డాడు. కండ కలిగిన గండవరపు నాటికలు ఏది మార్గం పెళ్లిచూ. ఈ దశాబ్దిలో వెలుగులోకి వచ్చిన నాటక కర్తలను గండవరపు సుబ్బరామరెడ్డి 1954లో రచించిన ఏది మార్గం నాటికకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ ఫెడరేషన్ మహాసభల సందర్భంలో నెల్లూరులో నిర్వహించబడిన రాష్ట్ర స్థాయి నాటికల పోటీలో ప్రథమ బహుమతి పొంది కష్టాలలో పుట్టి కష్టాలలో పెరిగి అందులోనే అంతమయ్యే బడిపంతుడు దైన్య జీవితం ఇందులో కథ. పెళ్లి చూపులు నాటిక 1958లో వచ్చింది. పెళ్లి చూపుల కోసం వచ్చిన యువకులిద్దరు పాత నేరస్తులుగా పట్టుబడటం ఈ నాటికలో ఇది. 1958లో హైదరాబాదులో జరిగిన ఆంధ్ర అభ్యుదయ ఉత్సవాలలో ఈ నాటికకు మొదటి బహుమతి వచ్చి విజయవాడ బీజీ తిలక్ అంటే బాలగంగాధర తిలక్ ఆర్ట్ థియేటర్స్ వారిచే సాంబశివరావు గారి దర్శకత్వంలో ఈ నాటిక చాలా ప్రాంతాలు విజయవంతంగా ప్రదర్శన. డాక్టర్ పి వేణు ఈ కాలంలో నాటక రచయితగా పరిచయమై నిరాశ ప్రొడక్షన్స్ నంబర్ 1 హాస్య నాటికతో ప్రారంభమైన వీరి రచనా జీవితం రాజీవం వంటి కరుణరసాత్మక దృశ్య కావ్యం రాసే వరకు విస్తరించి వేణుగారు రచించిన దిష్టి బొమ్మ అధిక్షేప జాతికి చెందిన నాటిక సటే సాంఘిక సమస్యకు నిశిత విమర్శను వ్యంగ్యాన్ని జోడించి ఆకర్షణీయంగా ఆసక్తిగా చెప్పడంలో వేణు కలం పదును తీరే. సినిమాలో చేరాలని ఉబలాటపడే నటీనటుల కవులకు సంగీత కళా ఉపాసకుల అవకాశం కల్పిస్తామని పత్రికా ప్రకటనలు చేసి వారి బలహీనతను ఆధారంగా చేసుకొని వాళ్ళని వంచాలని ప్రయత్నించే బోగస్ సినిమా కంపెనీల బండారం బట్టబయలు చేస్తుంది. నిరాశ ప్రొడక్షన్స్ నంబర్ 1 మాట న్యాయాన్ని ఆరోగ్యాన్ని ప్రజా శ్రేయస్సును పరిరక్షించాల్సిన న్యాయవాది డాక్టర్ ప్రజానాయకుడు ఒకరి చేతిలో ఒకరు కీలు బొమ్మలు స్వార్థపరులుగా తయారైతే అటువంటి వాళ్ళు సంఘం దృష్టిలో దిష్టి బొమ్మలు అనే నాటిక 1955లో హైదరాబాదులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలలో మొదటి బహుమతి పొంది. నంది నాటకం మరో మొహంజదారు ఎన్ఆర్ నంది గారు రాసిన నాటికల సంఖ్య చాలా కొద్ది అయిన అద్భుతమైన కీర్తి పొంది. వీరు నటించిన నాటికలు కంటే మరో మొహంజదారు వంటి నాటకాలు ద్వారా వీరికి యావత్ భారత కీర్తి లభించింది. నంది వారి నాటికల్లో మనిషి చావకూడదు, వాన వెలిసింది అనే 2 నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సినిమా రచయిత కూడా కీర్తిపోయి
పేరు తెచ్చుకున్న పుణ్యస్థలి మనిషిలోని సహన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పరిరక్షించి కష్టాలు, అపనిందలు ఇలాంటివి వస్తాయి. వాటికి ధైర్యంగా నిలబడాలి. కానీ ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకొని మనిషి ఆర్థికంగా, మానసికంగా, నైతికంగా చావకూడదు అని ప్రబోధిస్తారు. రచయిత మనిషి చావకూడదు నాటిక. నంది గారి నాటికల్లో విస్తృతంగా ప్రదర్శించబడిన వాటిలో పుణ్యస్థలి ఒకటి, వాన వెలిసింది రెండు. పుష్కరాల్లో తప్పిపోయిన కూతురు తండ్రి పడే ఆవేదన ఈ రెండవ నాటికల్లో దృశ్యమా. కావ్యశ్రీ సందేశాత్మక నాటిక. ఔత్సాహిక సమాజాల చేత అపురూపంగా ఆదరింపబడిన నాటికలలో కావ్యశ్రీ గారి మానవుడు 1956, శ్రీకారం 57 ప్రత్యేకంగా పేర్కొనదగిన నాటిక. కావ్యశ్రీ గారి నాటికలన్నీ సందేశాత్మకాలే కాక మానవత్వంతో తొణికిసలాడతాయి. తాను చెయ్యని నేరాన్ని జైలు శిక్ష అనుభవించి వచ్చిన వ్యక్తి తన బ్రతుకు అలా కావటానికి కారణభూతులై వ్యక్తులను అంతం చెయ్యాలనే దృఢ నిశ్చయంతో ఉంది. ఒకరోజు రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో ఆ వ్యక్తులు ఒక్కొక్కరు తాదృచ్ఛికంగా తారసపడతారు. వారి గోడు, విన్నపాలు అన్నీ విన్న తర్వాత హృదయమున్న మానవుడిగా వాళ్ళందరినీ క్షమించి వదులుతారు. 40 నిమిషాల్లో ముగిసే మానవుడు నాటికను ఉదాత్త గంభీరంగా మలిచాడు రచయిత. అలాగే శ్రీకారం 57లో నాటిక కూడా త్రికరణ శుద్ధిగా భర్తతో దాంపత్య జీవితం సాగిస్తున్న ఒక స్త్రీని గతంలో ప్రేమికుడైన ఒక యువకుడు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ తనతో లేచి రమ్మని బెదిరిస్తూ ఉండి భయంతో చెలించిపోతూ మానసిక సంఘర్షణతో కుంగిపోతూ ఉంటుందా. ఆమెలో వచ్చిన మార్పులకు ఆందోళన చెందిన భర్త స్వయంగా అన్ని విషయాలు గ్రహించి యువకుణ్ణి తిట్టి తరివేసి విశాల హృదయాన్ని ప్రదర్శి. ఇదే శ్రీకారం 1957 నాటికలో కథ. సమర్పణ 1959, శ్రేయోభిలాషి 60, ఆట కట్టింది 50 మొదలైన రంగస్థలాన్ని అలంకరించిన నాటిక. కొండలరావు కుక్క పిల్ల దొరికింది. రావి కొండలరావు గారి కుక్క పిల్ల దొరికింది ప్రజాభిమానాన్ని తోరగొన్న హాస్యన. అభిమానధనుడు అయిన మధ్యతరగతి మనిషి అప్పుల్లో కూరుకుపోయి జబ్బుతో మూలుగుతున్న భార్యతో, నిరుద్యోగులైన పుత్రరత్నాలతో, గుదిబండలా వీధించే దశమగ్రహం అల్లుడితో జీవోత్సవల్లా మారిపోయి ఎలా పరితపిస్తాడు, ఎలా కుంగిపోతాడు. అతని మన ప్రవృత్తికి అద్దం పడు. ముదిగొండ లింగమూర్తి గారి వెంకన్న కాపురం 1958 నాటికి ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రదర్శించబడిన నాటికలలో హాస్య ప్రధానమైన నాటికలు రాసిన వారిలో అంగర సూర్యారావు గారు పేర్కొనదగ. కళోద్ధారకుడు, పురపాలకుడు, స్త్రీలకు ప్రత్యేకం, ఎవరో పిలిచారు వంటి నాటికలు రచయితకు మంచి పేరు తెచ్చాయి. స్త్రీలకు ప్రత్యేకం అనే నాటికలో అన్ని స్త్రీ పాత్రలే ఉండటం విశేషం. ప్రయోగాత్మక నాటక రచయిత అనిశెట్టి. నాటక రంగంలో ప్రయోగాత్మక నాటికలు రాసిన వారిలో అనిశెట్టి సుబ్బారావు ప్రముఖుడు. దైనందిన సమస్యల సుడిగుండంలో పడి తల్లడిల్లిపో నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడి మధ్యతరగతి మనిషిని అతని ఆలోచన సరణిని, పరిమితుల్ని చరమాంకన్ నాటికలు కవితామయంగా, ప్రతీకాత్మకంగా వివరించి మేధావి వర్గం మెచ్చిన ఈ నాటికలో అన్వయ క్లిష్టత సామాన్య ప్రేక్షకుని అవగాహనా శక్తికి పరీక్ష పెడు. అనిశెట్టి గారి చెప్పు కింద పూడు అనే నాటికలో నిరుద్యోగంతో బాధపడు దయావిహీనమైన నేటి సమాజ వ్యవస్థ అనే చెప్పు కింద నడిగే పూడు అని ఎన్నో అని ఆర్తి కనపడు.
బ్రతుకు భయం నాటిక ఈ భావాన్ని మరింత పెంచి గాలిమేడలు ఆయనే రచించిన గాలిమేడలు నాటకంలో వాస్తవ జగత్తులో సుఖం పొందలేని సగటు మనిషి ఊహా జగత్తులోనైనా సౌఖ్యం అనుభవించాలని ప్రయత్నిస్తాడు. శాంతి అనే మూకాభినయ నాటికను మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఖ్యాతి అనిశెట్టిదే. యుద్ధోన్మాదులను తరిమి కొట్టడంలో కర్షకులు యువకులు సంఘటితంగా వారు శాంతి నాటికలో అభివ్యక్తం చేసి ఈ కాలంలోనే రెంటాల రాసిన ఆటం అనే మూకాభినయ నాటిక కూడా వెలువడి బుచ్చిబాబు గారి దారిన పోయే దానయ్య, సోమంచి యజ్ఞన శాస్త్రి ఆంధ్ర నాటక రంగానికి జై, గొల్లపూడిరావు నార్తిరావు అనంతం ఈ దశాబ్దులు ప్రజాదరణ పొందిన నాటికా పరంపరలో ఎందరో రచయితలు ఎన్నో నాడు. రాయపురం సుబ్రహ్మణ్యం గారి కొండవీడు, నండూరి రామకృష్ణాచారి గారికి హర్మచక్రం, నండూరి బంగారయ్య గారి ఆంధ్రజయం, చిల్లర భావనారాయణ, ఉమర్ ఖయ్యాం వంటి చారిత్రక నాటకం, పాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి జెండాపై కవిరాజు, ఊటుకూరి సత్యనారాయణరావు వీరాభిమన్య, కర్ణధారి, కావ్యశ్రీ, కౌరవ పాండవీయం వంటి పౌరాణిక నాటకాలు ఈ కాలంలోనే వచ్చి కానీ వీటి ప్రదర్శన సంఖ్య చాలా తక్కువ. పద్య నాటక రచన యథావిధిగా సాగుతున్న ప్రదర్శనలు సల్లగిలిపోయాయి. రాను రాను పాండవోద్యోగం, హరిశ్చంద్ర, కృష్ణతులాభారం, రామదాసు, గజోపాఖ్యానం వంటి కొన్ని నాటకాలే పద్య నాటక ప్రదర్శనలకు పరిమితమైపోయి. ఆధునిక యుగంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రేపు 1960 నుంచి 70 వరకు రాశిలో చిన్నవైన వాసిలో వన్నకెక్కిన నాటకాలు నాటికల గురించి తెలుసుకుందాం.